Hello everyone. So welcome to Python 101 series. So this is lecture number 4. So today the topic we're discussing is about comments. So what are comments? So comments are nothing but they're like a lines of text. మన program లో రాసే lines of text. But the Python interpreter అనేది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తుంది వాటిని పట్టించుకోదు. అవి ఉన్నకపోయినా ఉన్నా లేకపోయినా కూడా కోడ్ అన్నది రన్ అవుతుంది. But they are useful for us humans to understand about the code and everything. So, అర్థమైంది కదా? So comments are nothing but they are the lines of text in our program. The computer runs చేస్తుంది కోడ్ ని బట్ ఇట్ స్కిప్స్ దిస్ లైన్స్. సో మనం ఇక్కడ హ్యాష్ అని పెట్టి కామెంట్ రాస్తాం. పైథాన్ లో హ్యాష్ ఈజ్ యూజ్ ఫర్ డినోటింగ్ కామెంట్స్. సో అలా రాసినప్పుడు యూ రైట్ సంథింగ్ ఎనీథింగ్ యూ కెన్ రైట్ బ్లా బ్లా బ్లా. సో ఇట్ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దట్, ఇట్ డస్ నాట్ రీడ్ అట్ ఆల్. సో అండర్స్టాండింగ్ అని చెప్పడం కానీ అసలు అది రీడే చేయదు. సో ఇక్కడ హ్యాష్ చూడగానే సో దిస్ ఈస్ ఎ కామెంట్, సో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అని చెప్పి ఇంటర్ప్రిట్ అర్థం చేసుకొని ఇట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ లైన్ అనమాట. సో బేసిక్ గా వై డూ యూజ్ ద కామెంట్స్? బేసిక్ మెయిన్లీ ఫోర్ థింగ్. ఫస్ట్ వన్, రీడబిలిటీ. సో రీడబిలిటీ అంటే టు ఎక్స్ప్లెయిన్ వై ద పీస్ ఆఫ్ లాజిక్ ఎగ్జిస్ట్. సో అసలు ఆ కోడ్ ఎందుకు రాసాము అని చెప్పడం కోసం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ యాడ్ ఏ కామా బి అని చెప్పి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి ప్రింట్ సి. సో ఇలా మనం ఏదో కోడ్ రాసాం. సో మనకి కోడింగ్ తెలుసు కాబట్టి మనకు అర్థమవుతుంది అనుకుందాం. సో అలా కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూసారు అనుకో, సో పైన యాడ్ ఏ కామెంట్ దిస్ ఈస్ ఫర్ ఎడిషన్. సో వాళ్ళకి అర్థమవుతుంది కదా కోడ్ చూడగానే. సో ఇది ఒక ఎడిషన్ సంబంధించిన ఏదో ప్రోగ్రామ్ అనుకుంటా. సో ఫర్ ద ఫ్రెషర్స్. లేదు అంటే నాట్ ఓన్లీ అబౌట్ ఫ్రెషర్స్, సో ఒక కాంప్లెక్స్ కోడ్ తీసుకున్నారు. ఈ కాంప్లెక్స్ కోడ్ అయితే రాశారు, మనం చూడగానే కోడ్ ఏంటో అర్థం కాదు కదా. సో అందుకని చెప్పి డెవలపర్స్ ఏం చేస్తారు, ఈ కామెంట్స్ యూస్ చేసి పైన ఆ కోడ్ గురించి రాస్తారు. సో ఈ కోడ్ ఎందుకు రాసామంటే సో సమ్మన్ సో అండ్ సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, లేదా సో అండ్ సో ఫంక్షన్ కి పర్టికులర్ టాస్క్ కి ఈ కోడ్ అని చెప్పడం కోసం ఈ కామెంట్స్ అనేది యూస్ చేస్తాయి. అండ్ ఆల్సో టు అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. సో ప్రోగ్రామ్ చూడగానే మనకు అర్థం కాదు కదా, సో ఆ లాజిక్ ని కూడా మనం ఈ కామెంట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అంటే ఏంటి? సో కామెంట్స్ ఆర్ లైక్ ఏంటంటే మన రాసిన కోడ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేసాం. సో ఆఫ్టర్ 2 to 3 months మనం మర్చిపోతాం ఆ కోడ్ ఎందుకు రాసాం, ఆ లైన్ ఎందుకు రాసాం ఎగ్జాక్ట్ మనకు గుర్తుంది. సో లైక్ ఏంటంటే మనకి మనం మళ్ళీ వాటిని రివ్యూ చేసుకోవడానికి అన్నట్టు. సో నెక్స్ట్ టైం మనం ఆ కోడ్ చూడగానే మనకి వెంటనే అర్థం కాకపోయినా పైన రాసిన కామెంట్ మనమే రాస్తాం కాబట్టి సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే, సో ఫర్ సపోజ్ ఒక కోడ్ రాశారు, మీరు చెక్ చేసుకోవాలనుకున్నారు, మిగతా కింద పార్ట్ అంతా ఉండకూడదు. సో మొత్తం కోడ్ అంతా క్లియర్ చేసి డిలీట్ చేయడం కన్నా యూ కెన్ జస్ట్లీ సింప్లీ కామెంట్ అవుట్ చేసేయచ్చు వాటిని. సో వాటంతా సెలెక్ట్ చేసి కామెంట్ అవుట్ చేస్తే ఆ కోడ్ ని ఇంటర్ప్రిటర్ పట్టించుకోదు. ఏదైతే కోడ్ మనకు కావాలనుకుంటున్నామో ఆ కోడ్ మాత్రమే అది పట్టించుకుంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ ద మోస్ట్ యూజర్ థింగ్ ఇస్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ అంటే తెలుసు కదా. సో ఎందుకు ఆ కోడ్, దేని గురించి, ఇలాగా. సో దీనికి మనం డాక్ స్ట్రింగ్స్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ కామెంట్స్. సో దీస్ ఆర్ ఇవన్నీ కూడా యూజెస్, ఎందుకు కామెంట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నది. నెక్స్ట్ హౌ డు వి యూజ్ దెమ్, అండ్ బేసికల్లీ దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్ అంటే వి యూజ్ ద హ్యాష్ సింబల్. సో హ్యాష్ సింబల్ యూజ్ చేసి పక్కన మనం ఏది రాసినా కూడా అది కామెంటే. సో దిస్ ఈజ్ ద కామెంట్. సో ఎనీథింగ్ ఒక సింగిల్ లైన్ లో ఏది రాసినా కూడా ఈ హ్యాష్ పక్కన అదంతా కూడా కామెంట్ కింద తీసుకుంటుంది. అండ్ ఈ సింగిల్ లైన్ కామెంట్స్ లో వీ హ్యావ్ ఇన్ లైన్ కామెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక కోడ్ రాస్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి పక్కన హ్యాష్ అని పెట్టి దిస్ ఈజ్ ఎ వేరియబుల్ అని పెట్టామనుకో. సో ఇంటర్ప్రిటర్ ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వరకే తీసుకుంటుంది, ఇక్కడ హ్యాష్ యాడ్ అవగానే సో ఇది అక్కర్లేదు. సో ఇలా ఒక కోడ్ పక్కన లైన్ రాస్తే దాన్ని ఇన్ లైన్ కామెంట్ అని అంటాం. ఇన్ లైన్ కామెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సింగిల్ లైన్ కామెంట్స్. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్. యాక్చువల్గా చెప్పాలంటే పైథాన్ లో మనకి మల్టీ లైన్ కామెంట్స్ ఉండవు. సో బేసిక్ గా మనం మల్టీ లైన్ కామెంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో మల్టీ లైన్ మనకి సి ఆర్ జావాలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ హ్యావ్ రైటింగ్ లైక్ దిస్. సో ఇలా పెట్టి స్టార్ పెట్టి వన్ మోర్ స్టార్, ఈ మధ్యలో ఏది రాసినా కూడా మల్టీ లైన్స్ లో ఎన్ని లైన్స్ అయినా రాసుకొని లాస్ట్ లో ఒక ఆస్ట్రిక్ అండ్ స్లాష్ పెడితే మల్టీ లైన్ కామెంట్. సో మనకి పైథాన్ లో అలా ఉండదు. సో పైథాన్ లో మల్టీ లైన్ కామెంట్ అంటే ప్రతి లైన్ కి కూడా మనం హ్యాష్ పెట్టేసుకొని రాసుకోవడమే. సో you write for each line a hash, it will be a multi-line comments. అండ్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. లైక్ యాక్చువల్గా ఏంటంటే యూజ్ ద ట్రిపుల్ కోట్స్. దీన్ని మనం డాక్ స్ట్రింగ్స్ అంటాం. డాక్ స్ట్రింగ్స్. సో దీంట్లో ఏంటంటే ట్రిపుల్ కోట్స్ వాడతాం. సో లైక్ దిస్, యూ రైట్ సంథింగ్. యాక్చువల్గా ఈ డాక్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అన్నది ఒక స్ట్రింగ్ ని వేరియబుల్ కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం.
సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవా దీని యొక్క వేరియబుల్ కి అసైన్ చేయకపోతే ఇట్ విల్ బి యూజ్డ్ లైక్ ఏ కామెంట్. సో అదనమాట. సో ఒక వేరియబుల్ కి అసైన్ చేయకుండా మనం ఏ డేటానైనా ట్రిపుల్ కోట్స్ లో రాస్తే అది ఒక కామెంట్ కింద వర్క్ చేస్తుంది. సో దీన్నే మనం డాక్ స్ట్రింగ్ అంటాం. సో ఇట్ ఇస్ లైక్ మెయిన్లీ యూజ్ ఫర్ ద డాక్యుమెంటేషన్ పర్పస్ అని ఎందుకు చెప్పాం కదా. ఈ డాక్యుమెంటేషన్ పర్పస్ కు రాసినప్పుడు ఇలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినట్టు ఒక ఫంక్షన్ ఏదో రాసాం, డెఫ్ సంథింగ్ సో సంథింగ్. సో అక్కడ కింద మనం డాక్ స్ట్రింగ్ లో రాసుకోవచ్చు. లైక్ యూ కెన్ కామెంట్ లైక్ దిస్ ఇక్కడ రాసుకుని, సో దిస్ ఫంక్షన్ ఈజ్ ఫర్ ఏ పర్టికులర్ టాస్క్ లైక్ దిస్. ఏ టాస్క్ అయితే ఆ టాస్క్ అలా అన్నట్టు మనం రాసుకుని వీ కెన్ క్లోజ్ ఇట్. సో అలా అనమాట. సో ఈ ట్రిపుల్ కోట్స్ యూస్ చేయడం వల్ల మనం డాక్ స్ట్రింగ్స్ అన్నది యూస్ చేయొచ్చు. సో దానివల్ల మనకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మల్టీ లైన్స్ లో రాసుకోవచ్చు. సో మల్టీ లైన్ కామెంటింగ్ లేదు కాబట్టి దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో వీటిని కూడా పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కామెంట్సింగ్. నెక్స్ట్ ఇంకా ఎనీ డౌట్స్ ఉంటే దీని గురించి యూ కెన్ ఆస్క్ మీ డౌన్ బిలో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. విచ్ ఆఫ్ దీస్ టూ కామెంట్స్ ఈస్ గుడ్ అండ్ విచ్ ఇస్ ద బ్యాడ్? లైక్ ఏదైతే మీకు బెటర్ అనుకుంటున్నారు? సో డాక్యుమెంటేషన్ ది బెటరా, లేదంటే మల్టీ లైన్ కామెంట్స్ కి ప్రతి లైన్ కి హ్యాష్ పెట్టుకోవడం బెటర్ అనుకుంటున్నారు? యూ కెన్ ఆన్సర్ దట్ బిలో. థ్యాంక్ యూ.